మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కృష్ణ అనగానే ఎక్కువ మాట్లాడతారని కేశమూర్తి గారు చాలా తెలివిగా నన్ను పొలిటీషియన్ గా తను ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనమాట. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ మార్నింగ్ and welcome and congratulating all awardees of Dr. APJ Abdul Kalam. And ACT means accurate commitment task. I felt it same when I heard about the ACT. ఒక నిబద్ధత కలిగిన పని చేయాలంటే ముందు మనం ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా తయారవ్వాలి. ఈ సమాజంలో చాలా మంది ఉంటారు, కానీ నాకెందుకులే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి తెలియదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కొందరు పెద్ద మనసుతో పెద్దరికంతో ఒక అడుగు ముందుకేసి దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి మంచి పని చేసే వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలా అవార్డ్స్తో సత్కరించి మనందరినీ మన బాధ్యతని గుర్తింపజేస్తుంటారు. ఒక్కసారి కేశమూర్తి గారికి మీ కరతాళ ధ్వనులతో అభినందించారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే సమాజంలో ఎవరు ఏం చేస్తున్నారనేది ఎవరు పట్టించుకునేంత సమయం ఈ రోజు లేదు. ఎస్పెషల్లీ డాక్టర్స్ మీరందరూ ఎంతో బిజీ లైఫ్లో మీకున్నటువంటి మీ టాస్క్ లేకపోతే మెడికల్ టెక్నాలజీలో కూడా రోజుకు కొత్త కోర్సెస్ రావడము, కొత్త డిసీజెస్ రావడము, ఇలాంటి వాటి మీద మీరు కూడా ఒక ఎంబీబీఎస్తోనే కాకుండా రకరకాల కోర్సెస్, రకరకాల స్కాలర్షిప్స్ చేస్తూ మీరందరూ కూడా అటు చదువుతూనే ఇటు ప్రాక్టీస్ చేస్తూ అందరూ బిజీ అయిపోతున్న ఈ తరుణంలో చాలా మంది వాళ్ళు కూడా గుర్తించుకునే పరిస్థితిలో లేరు. చాలా మంది మీరు హెల్దీగా ఉండాలని పేషెంట్ చెప్తారు, కానీ డాక్టరే తాను ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితికి ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రొసీజర్స్ లో కానీ ఈ ప్రెజర్ లో కానీ వెళ్ళిపోతున్నారు. దానికి ఒకటి మీకు చిన్నగా జస్ట్ ఫర్ ఎ లైటర్ మూమెంట్ అయితే, సహజంగా ఊర్లలో ఒక బ్రాహ్మణుడు, అంటే ఊరికే సరదా కోసం చెప్తున్నా, ఊరికే చెప్పుకునే వాళ్ళు చిన్నప్పుడు అయితే అందరు ఆనియన్ తినొద్దు, ఉల్లిగడ్డ రేపు నుంచి అందరూ బంద్ చేయాలి అని చెప్పేసి అయ్యగారు చెప్పేవాళ్ళు. కానీ తెల్లారేసరికి ఆమె పాపం పప్పు చేస్తే పప్పులో ఉల్లిగడ్డ వేయలేదంట. ఏంది పప్పులో ఉల్లిగడ్డ వేయలేదు అంటే, అయ్యో నిన్ననే కదా నువ్వు ఊరోళ్ళు అందరికి చెప్పినావు నువ్వు పప్పులో ఉల్లిగడ్డ వేయద్దని, అందుకే నేను ఇలా పప్పులో ఉల్లిగడ్డ వేయకుండా చేసినాను. అయ్యో పిచ్చిదేనా, అదంతా ఊరు ప్రజలకు, కానీ నాకు పప్పులో ఉల్లిగడ్డ లేకుండా చేస్తే పప్పు ఎట్లా కమ్మగా ఉంటుందా అని చెప్పి అంటాడట. సో అట్లా ఇవాళ డాక్టర్స్ పాపం చాలా మంది వాళ్ళు నిజంగా అంటే ఒక మంచి హెల్త్ గురించి అంతా తెలిసినప్పటికీ కూడా తాను కూడా ఆ టైం కనీసం ఒక గంట తన కోసం తాను కేటాయించుకోలేనటువంటి ఆ బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోతున్నారు నేటి యంగ్ డాక్టర్స్. నేను ఇక్కడి నుంచి ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా మీకంటూ మీకు సమయాన్ని కేటాయించుకోండి. సమాజ బాధ్యతగా సమాజంలో మీకంటూ మీరు ఒక అడుగు ముందుకేసి you can also extend your service towards poor people or needy people or whomsoever it may be. మీకు ఇష్టమైన టెంపుల్స్కి వెళ్ళండి, చర్చెస్కి వెళ్ళండి, మాస్కి వెళ్ళండి, wherever you spend for yourself at least a day or a hour or whatever, whenever you get time. చాలా మంది షిఫ్ట్ లో పనిచేస్తుంటారు, వాళ్ళకి టైం కుదరదు, రకరకాల దీంట్లో ఉంటారు కనుక మీరు పిల్లలు తర్వాత కుటుంబం అంటూ ఇట్లా అందరూ బిజీ అయిపోతున్నారు. సో మీకంటూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూనే సమాజాన్ని తర్వాత రకరకాల ఈ డిసీజెస్ వస్తున్నాయి, వాటిని కూడా మీరు ఓవర్కమ్ చేస్తూ ఆరోగ్య భారత్ని మీరు అందరూ తయారు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవార్డు మీకు జస్ట్ నాట్ ఫర్ ఏ అవార్డ్, ఈ అవార్డు ద్వారా మీకు మరింత బాధ్యతని నేటి నుంచి మరీ పెరిగిందన్న విషయం మీరు మర్చిపోకూడదని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, ఎందుకంటే మన ఇంట్లో నలుగురు వస్తేనే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఏం తోయకపోతే ఆర్డర్ ఇచ్చి ఇంట్లో వచ్చిన వాళ్ళకి తినిపించి పంపిస్తుంటాము. అట్లాంటిది ఒక 100 మందిని ఒక వేదిక మీదకో లేకపోతే ఒక 100 మందిని సత్కరించాలని వారు పడినటువంటి ఆ తాపత్రయం తపన ఈరోజు కేశమూర్తి గారు చేయకపోతే వారిని ఎవరు సీఎం గారు పిఎం గారు ఫోన్ చేసి ఏంటయ్యా మా డాక్టర్స్ పనిచేస్తుంటే నువ్వు ఏదో అవార్డు ఇవ్వట్లేదు అని చెప్పి ఏం అడగరు. అయినా కూడా తనంటే తాను ఒక అడుగు ముందుకేసి